విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసిన చిత్తూరు 2 టౌన్ పోలీసులు. సుమారు 22,500 రూపాయల విలువైన 1.5 కిలోల గంజాయి, 2 ద్విచక్ర వాహనాలు మరియు 2 సెల్ ఫోన్లు స్వాధీనం. చిత్తూరు జిల్లా ప్రజలు, ముఖ్యంగా యువకులు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు బానిస కాకుండా ఉండేందుకు యువతను అక్రమంగా గంజాయి విక్రయం ద్వారా చెడు వ్యసనాలకు అలవాటు చేస్తున్న వ్యక్తులపై జిల్లా ఎస్పీ శ్రీ ఎన్ మణికంఠ చందోలు ఐపీఎస్ గారు కఠిన చర్యలు చేపడుతున్నారు. గంజాయి అమ్మకం మరియు రవాణాలో పాల్గొనే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రజల భద్రతను కాపాడుతున్నారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ డీఎస్పీ శ్రీ టి సాయినాథ్ గారి పర్యవేక్షణలో చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి నెట్టికంటయ్య, ఎస్ఐ శ్రీ జి రమేష్ బాబు, పిఎస్ఐ శ్రీ ఏ మారెప్ప మరియు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటలకు రోజీనగర్ ప్రాంతంలో గంజాయి అక్రమ విక్రయాలపై వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు చిత్తూరు టౌన్, బెంగళూరు, చెన్నై బైపాస్ రోడ్ సమీపంలోని ఇంటి డైరీ వద్ద సుమారు 60 అడుగుల దూరంలో రెడ్డిగుంట వైపు వెళ్లే సర్వీస్ రోడ్ వద్ద పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో కె గణేష్ మరియు ఆర్ లోకేష్లను అరెస్టు చేసి వారి వద్ద నుండి కిలో 515 గ్రాముల గంజాయి, 2 మోటార్ సైకిళ్లు మరియు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరికి గంజాయి సరఫరా చేస్తున్నది బంగారుపాళ్యానికి చెందిన హేమంత్ అనే వ్యక్తి అని తేలింది. అరెస్టు అయిన ఇద్దరు ముద్దాయిలను కోర్టు ముందు హాజరుపరచగా ప్రధాన సరఫరాదారు హేమంత్ పరారీలో ఉన్నట్టు తెలిసింది. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతుంది. అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు: కె గణేష్, దుర్గానగర్ కాలనీ, చిత్తూరు టౌన్; ఆర్ లోకేష్, శాంతినగర్, దుర్గానగర్ కాలనీ, చిత్తూరు టౌన్. పరారీలో ఉన్న ముద్దాయి బంగారుపాళ్యంకు చెందిన హేమంత్. పై తెలిపిన ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనపరిచిన చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ డి నెట్టికంటయ్య, ఎస్ఐ శ్రీ జి రమేష్ బాబు, పిఎస్ఐ ఏ మారెప్ప మరియు సిబ్బందిని